is a joy and privilege for me to be with you on this Lord's Day. ఈ ప్రభు దినమున మీ మధ్యలో ఉండుట ఒక ఆధిక్యతగా మరియు సంతోషమైనటువంటి అనుభవంగా భావించున్నాను. So it is the Lord's goodness unto us for this year, especially as we meditate and experience His goodness in all the spheres of our life. మన జీవితంలో అనేకమైనటువంటి కోణముల విషయంలో దేవుని యొక్క మంచితనమును మనము అనుభవించుట అది దేవుని యొక్క నిజముగా ఎంతో మేలైనటువంటి మంచి విషయమై ఉన్నది. We have been meditating about the goodness of the Lord. మనము దేవుని యొక్క మంచితనాన్ని గురించి ధ్యానిస్తూ ఉంటున్నాం. He has given so many things as offset of His goodness unto all of us. దేవుడు తన యొక్క మంచితనము మేలు యొక్క అనేకమైనటువంటి విషయాలను మన కొరకై ప్రభు ప్రసాదించి ఉంటున్నాడు. And He also reserved greater and brighter things for us in the days to come. అంత మాత్రమే కాదు కానీ రాబో దినాల్లో రాబో కాలము కొరకై ఇంకా శ్రేష్టమైనవి మేలైనవి ఆయన మన కొరకై దాచి ఉంచాడు. And while we are waiting for that glorious day, మనము ఆ మహిమగల దినము కొరకై మనం వేచి ఉంటుండగా we need to live according to His purpose in our lives. మన జీవితాల్లో ఆయన ఉద్దేశమును అనుసరించి మనము ఈ దినాన మనం జీవించాలి. Ephesians chapter 2 ఎఫెసీ 2వ అధ్యాయము verse 10. 2వ అధ్యాయం 10వ వచనంలో Ephesians chapter 2 verse 10. ఎఫెసీ 2వ అధ్యాయం 10వ వచనంలో For we are His workmanship created in Christ Jesus for good works. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి సత్క్రియలను చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. We are created in Christ Jesus. మనం క్రీస్తు యేసునందు సృజింపబడిన వారము. We are redeemed by Lord Jesus Christ. క్రీస్తు యేసు ప్రభు ద్వారాగా మనం విమోచించబడిన వారము. That's why we read in same chapter above verses. అదే ఆ కారణాన్ని బట్టి అదే అధ్యాయంలో పైనున్నటువంటి వచనాలు మనం చదువుతున్నాం. Verse 5. 5వ వచనంలో By grace you have been saved. మీరు కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. Verse 8. 8వ వచనంలో By grace you have been saved through faith. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. It is not of the works. ఇది క్రియల వలన కలిగినది కాదు. It is a gift of God. ఇది దేవుని వరమే. So Lord in His goodness, దేవుడు తన మంచితనాన్ని బట్టి He created us. ఆయన మనల్ని సృష్టించాడు. He redeemed us. ఆయన మనల్ని విమోచించాడు. He is shepherding us. ఆయన మనల్ని కాపరిగా కాపాడుతున్నాడు. He became our security. మన భద్రతగా అయి He ఉంటున్నాడు. became our strength. ఆయన మన బలమై ఉంటున్నాడు. He hid us in that His tabernacle, in His sanctuary. తన యొక్క పరిశుద్ధ స్థలములో తన యొక్క పర్ణశాలలో ఆయన మనల్ని భద్రపరిచి ఉంటున్నాడు. Salvation is only the gift of God. రక్షణ అనేది కేవలము దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి బహుమానమైనది. After receiving the salvation, రక్షణ పొందిన తర్వాత we need to understand why we are saved. మనం ఎందుకు దేవుడు మనల్ని రక్షించాడా అన్న ఉద్దేశాన్ని మనము గ్రహించాలి. Verse 10 says, 10వ వచనం అంటుంది, we are the masterpiece of God. మనము దేవుని యొక్క చేతి పని అయి We ఉంటున్నాము. are the workmanship Lord wants to display to the whole world that she is my son, my daughter. ఈయన ఈమె నా కుమారుడు నా కుమార్తె అని దేవుడు లోకానికి ప్రదర్శించాలని ఆయన చేసినటువంటి పనివారమై ఉన్నాలని దేవుడు And చూపించగోరుచున్నాడు. so that we are created in Christ Jesus for good works. అందుకని క్రీస్తు యేసునందు సత్క్రియలు జరిగించుట కొరకే దేవుడు మనము సృజింపబడిన వారమై ఉన్నాము. Lord has a purpose in creating and redeeming us. మనల్ని సృష్టించట్లో మనల్ని విమోచించట్లో దేవుడు ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. What is that purpose? ఆ ఉద్దేశం ఏంటంటే That we should do good works. మనము సత్క్రియలను జరిగించాలి అని. That is very important. అది ఎంతో ప్రాముఖ్యమైనది. Not only we receive goodness from the Lord, కేవలం దేవుని నుండి మంచితనాన్ని పొందుకొనట మాత్రమే కాదు but కానీ we should radiate and reflect the goodness of the Lord to the world around us. మన చుట్టూన్నటువంటి లోకానికి దేవుని యొక్క మంచితనాన్ని పొంది దాన్ని ప్రతిబింబించి దాన్ని చూపించు వారిగా మనం ఉండాలి. Ephesians chapter 1 describes how the Lord chose us. ఎఫెసీ 1వ అధ్యాయంలో దేవుడు మనల్ని ఎలాగో ఏర్పరచుకున్నాడో He chose us before the foundations of the world. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని Before we ఏర్పరచుకున్నాడు. are formed in our mother's womb, He knew us. మనము తల్లి గర్భములో రూపింపబడక ముందే ఆయన మనల్ని He ఎరిగి ఉన్నాడు. predestined us. ఆయన ముందుగా నిర్ణయించాడు. Father God planned for us. తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకై ఆయన ప్రణాళిక వేశాడు. God the Son came into this world and shed His blood to redeem us. కుమారుడైనటువంటి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మన కొరకై రక్తమును చిందించి మనల్ని విమోచించాడు. God the Holy Spirit sealed us for eternity. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యత్వము కొరకై మనల్ని ముద్రించి భద్రపరిచి ఉంటున్నాడు. In Ephesians chapter 1 we see the work of the Father. God the Father
God the Son and God the Holy Spirit. ఎఫెసీయులకు రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయంలో తండ్రి అయినటువంటి దేవుడు మరియు కుమారుడైనటువంటి యేసు ప్రభు మరియు పరిశుద్ధాత్మ దేవుడు వీరు చేసినటువంటి పనిని మనము చూస్తుంటున్నాం. Our salvation is eternal salvation. మన రక్షణ నిత్యమైనటువంటి రక్షణది. It is given freely unto అది us. ఉచితముగా మనకి ఇవ్వబడింది. But once you are saved, అయితే ఒక్కసారి రక్షణ పొందిన you తర్వాత are saved for a purpose. దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని రక్షిస్తుంటున్నాడు. To do good works. సత్క్రియలను జరిగించుట కొరకై. We are not saved by works. గమనించండి, మనము సత్క్రియల ద్వారా రక్షణ పొందలేదు. We are saved unto good works. సత్క్రియలను జరిగించుట కొరకై ప్రభు రక్షించాడు. Salvation is free gift of God. రక్షణ దేవుని యొక్క ఉచిత వరమది. It is only the plan and purposes of God to redeem us freely అయితే దేవుడు by his blood. తన యొక్క రక్తం ద్వారా మనల్ని విమోచించి విడుదల చేయాలన్నది ఆయన యొక్క సంకల్పము, ఆయన ప్రణాళిక అయినది. Verse 8 and 9 Ephesians chapter 2. ఎఫెసీ 2వ అధ్యాయము 8-9 వచనాల్లో By grace చూస్తే, you have been saved through faith. It is not of yourself, it is a gift of God. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. Not of works. Verse 9. 9వ వచనంలో ఇది క్రియల వలన కలిగినది కాదు. By works no one can be saved. గమనించండి, క్రియల ద్వారా ఏ ఒక్కరు కూడా రక్షణ పొందలేరు. But we are saved unto good works. అయితే సత్క్రియలను జరిగించిన కొరకే దేవుడు మనల్ని రక్షించాడు. So that means దాని అర్థం if ఏంటంటే, you are truly saved, నువ్వు నిజముగా రక్షణ పొందినవా అంటే your salvation should be radiated, reflected through good works. నీ యొక్క నీలో అంతరంగంలో జరిగిన రక్షణ అది నీవు చేసే సత్క్రియల ద్వారా అది ఇతరులకు ప్రతిబింబించాలి. That's why James says in James chapter 2, అందుకొరకే యాకోబు తన యొక్క పత్రికలో 2వ అధ్యాయంలో faith without works is a dead faith. క్రియలు లేని విశ్వాసము మృతమైనది అని యాకోబు అన్నాడు. So you can say that I have faith in God. మీరు అనవచ్చు, నేను దేవునియందు విశ్వాసం కలిగి But ఉన్నానని. if there are no works in your life, ఒకవేళ మీ జీవితంలో సత్క్రియలు లేకపోతే that means your salvation is not proper salvation. దాని అర్థం ఏంటంటే, మీరు పొందిన రక్షణ అది సరి అయిన Your రక్షణ faith కాదు. is not a fake faith. మీ యొక్క విశ్వాసము అది తప్పుడు Your విశ్వాసము. commitment is only an emotional commitment. మీరు దేవుని కొరకై తీసుకున్న తీర్మానము అది భావోద్రేకముతో తీసుకున్న తీర్మానం మాత్రమే. So what is salvation? రక్షణ అంటే ఏంటండి? Receiving the Lord as your Savior and the Lord. యేసు క్రీస్తు ప్రభువును రక్షకునిగాను మరియు ప్రభువుగా ఆయనను స్వీకరించుట. We receive him as our Savior మనము ఆయనను రక్షకుని అంగీకరించాము and also as the Lord. అంతేకాకుండా మన జీవితంలో ఆయనను ప్రభువుగా కూడా That is ప్రతిష్ఠించున్నాం. full salvation. అదే సంపూర్ణ రక్షణ. When you are fully, truly saved, ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా మరియు నిజముగా రక్షింపబడి ఉంటున్నావో, faith always accompanies works. ఈ విశ్వాసము ఖచ్చితంగా అది అనేక సత్క్రియల రూపముగా అది కనబడుతుంది. James chapter 2 verse 17. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, Faith without works is a dead faith. క్రియలు లేని విశ్వాసం అది మృతమైనది. If you are not doing any good to anyone, నువ్వు ఏ ఒక్కరికి కూడా ఏ మేలు చేయకుండా ఉంటే do not belong to God. నీవు దేవునికి చెందిన వాడవు కాదు. 3rd John యోహాను 3వ పత్రిక verse 11. 3వ పత్రిక 11వ వచనం. 3rd John verse 11. యోహాను రాసిన 3వ పత్రిక అందులో 11వ He that వచనం, does good is of God. మంచి కార్యము చేసిన వాడు దేవుని సంబంధి. మేలు చేయువాడు మేలు చేయవాడు దేవుని సంబంధి. If you belong to God, నీవు దేవునికి చెందిన వాడవైతే you should do good. నీవు మేలు చేయాలి. You should do good works. నీవు సత్క్రియలను That జరిగించాలి. is the purpose for which Lord has created us. ఆ ఉద్దేశంతోనే ప్రభు మనల్ని రక్షించి ఉంటున్నాడు. That's what Lord was telling in Luke's Gospel chapter 10 అదే విషయాన్ని ప్రభు లూకాసు వార్త 10వ అధ్యాయంలో సెలవిస్తా verse ఉన్నాడు. 25 onwards. 10వ అధ్యాయం 25వ వచనం నుండి చూస్తే, We know this parable is popularly called as parable of Good Samaritan. ఈ ఉపమానం మనందరికీ తెలుసు. ఇది మంచి సమరయుడు యొక్క ఉపమానము. And one lawyer came to the Lord ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. and said, Teacher, what shall I do to inherit eternal life? ఆయన అన్నాడు, బోధకుడా, నిత్య జీవమును పొందుటకు నేను ఏం చేయాలి అని అన్నాడు. And the Lord said, What do you read in your law? అయితే ప్రభు అన్నాడు, అయ్యా ధర్మశాస్త్రమును నువ్వు ఏం చదువుచున్నావు అని అన్నాడు. And he said, You should love the Lord with all your strength, with all your soul, with all your energy, and love your neighbor as yourself. ప్రభు అన్నాడు, ఆయన అన్నాడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకంతోనూ నువ్వు ప్రేమించాలి అని అన్నాడు. And then the Lord said, You have answered correctly. అప్పుడు ప్రభు ఆయన్ని మెచ్చుకొని నువ్వు సరిగా జవాబిచ్చావని అన్నాడు. But answering correctly is not important. Doing correctly is important. సరిగా జవాబు ఇవ్వడము సరిపోదు, కానీ
సరిగా చేయడము అది చాలా ప్రాముఖ్యము. Verse 28, 28వ వచనంలో last portion, do this and you will live. అలాగు చేయము అప్పుడు జీవించదమని అతనితో ప్రభు చెప్పాడు. Then he put a question to the Lord, అప్పుడు ఆయన ప్రభును ఇంకొక ప్రశ్న అడిగాడు. who is my neighbor? ప్రభువా నా పొరుగువాడు ఎవరు అని The అన్నాడు. Lord told this parable అప్పుడు యేసు ప్రభువారు ఈ ఉపమానం చెప్పారు. to tell what is good works. మంచి సత్క్రియలు అంటే ఏంటో తెలియజేయడానికి How ప్రభు ఈ you can ఉపమానం be చెప్పాడు. good Samaritan. నువ్వు ఒక మంచి సమయనుడిగా ఎలాగుండగలవు, How you can inherit the eternal life. నీవు నిత్య జీవాన్ని ఎలాగూ నీవు నిత్య జీవానికి వారసుడు ఎలా కాగలవు. So who is this good Samaritan? ఈ మంచి సమయనుడు ఎవరండి? It is you and me. నీవు నేనే. Some preachers say good Samaritan is Lord Jesus Christ. కొందరు ఏమంటారు, కొందరు బోధకులు మంచి సమరయుడు అంటే యేసు ప్రభువు అని అంటారు. Anybody who says good Samaritan Lord Jesus Christ do not know the fundamental principles of biblical interpretation. గమనించండి, యేసు ప్రభు మంచి సమరయుడు అని చెప్పేటటువంటి వారికి దేవుని వాక్యాన్ని ఎలాగో దాన్ని అన్వయించాలి, వివరించాలో ఎరగని వారు అనే అర్థం. Who is good Samaritan? ఎవరు మంచి Verse సమరయుడు? 37, 37వ వచనంలో last portion. చివరి మాట, Go and do likewise. నీవును వెళ్ళి అలాగున చేయుము. You go and do. నీవు వెళ్ళి చేయు. I am not good Samaritan. నేను మంచి సమరయుడు I కాదు. want you to be good Samaritan. మీరు మంచి సమరయుడిగా That is what ఉండాలి. the Lord was saying. అదే విషయాన్ని ప్రభు అంటున్నాడు. You do likewise. అలాగనే నీవు వెళ్ళి చేయుము. You be a good Samaritan. నీవు మంచి సమరయుడిగా ఉండము. Then you will prove your salvation through good works. అప్పుడు సత్క్రియల ద్వారా నీ రక్షణను నీవు రుజువుపరుస్తావు. The Lord told him this parable. ప్రభు ఈ యొక్క ఉపమానం There is చెప్పినప్పుడు a certain man going from Jerusalem to Jericho, ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎరికోకు దిగి వెళ్తా ఉన్నాడు. and he fell in the hands of thieves. అతడు దొంగల చేతుల్లో They చిక్కున్నాడు. stripped him of his clothes, వారు అతని బట్టలు దోచుకున్నారు, wounded him, అతన్ని కొట్టారు, and left him half dead. కొర ప్రాణముతో విడిచిపోయారు. And the certain priest came, looked at him, and went away. ఒక యాజకుడు వచ్చాడు, చూచాడు, వెళ్ళిపోయాడు. And then a Levite came and looked at him and went away. ఇంకొక లేవీయుడు వచ్చాడు, చూచాడు, వెళ్ళిపోయాడు. But there is a certain Samaritan came. అయితే ఒక సమరయుడు వచ్చాడు. Verse 33. 33వ వచనంలో He came where he was. అతడు పడి ఉన్న చోటికి వచ్చి He had compassion. ఆయన మీద జాలిపడి He bandaged his wounds. ఆయన గాయములను కట్టాడు. Poured oil and wine on him. ఆయన మీద నూనెను ద్రాక్షారసము అతనికి And set him on his own animal. తన సొంత గాడిద మీద అతన్ని Brought కూర్చుండబెట్టాడు. him to an inn. ఒక పూట కూలి వాని ఇంటికి తీసుకొచ్చాడు. Took care of him. అతని విషయమై పరామర్శించాడు. That is a good Samaritan. అట్టువాడు మంచి Who సమరయుడు. is a good Samaritan? ఎవరండి మంచి సమరయుడు? Who is struggling. ఎవరైతే ప్రయాసపడతా Who ఉన్నాడు, is in wounds. ఎవరైతే గాయముల్లో చిక్కుకొని Who ఉన్నాడు, is depressed. ఎవరైతే కృంగిపోయి ఉంటున్నాడు, Who is robbed. ఎవరైతే దొంగల చేతుల్లో Who is ఉన్నాడు, crying. ఎవరైతే ఏడుస్తా ఉన్నారు, Who is helpless. ఎవరైతే నిస్సహాయులై ఉంటున్నారు, Go to them and help them. అటువంటి వారి దగ్గరికి వెళ్లి వారికి సహాయం చేయాలి. They are true believers. అటువంటి వారు నిజమైన విశ్వాసులు. My dear brothers and sisters, ప్రియ సహోదర we సహోదరులారా, accepted the Lord. One day we lifted our hand. ఒక దినాన మనము చేతులు ఎత్తాము, ఆ దినాన యేసు ప్రభువును రక్షకుని అంగీకరించాము. But are you able to display your faith, the goodness that you experience by the Lord through good works or not? అయితే దేవుని నుండి నువ్వు పొందినటువంటి ఈ మంచితనాన్ని నువ్వు సత్క్రియలు జరిగించడం ద్వారా దాన్ని కనపరుస్తున్నావా లేదా? If you don't have any good works, నీ జీవితంలో ఎటువంటి సత్క్రియలు లేకుండా నువ్వు ఉన్నట్లయితే your salvation is doubtful. నీవు పొందిన రక్షణ అది అనుమానముతో కూడిన రక్షణ. That's where Lord also tells in the parable of sheep and goats. అదే విషయాన్ని యేసు ప్రభువారు మేకలు మరియు గొర్రెల యొక్క ఉపమానములు కూడా ప్రభు In సెలవిచ్చాడు. Matthew chapter 24-25 we read that మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం at the చదువుతాం. coming of the Lord, యేసు ప్రభువారి యొక్క రాకడ the సమయంలో Lord is going to separate them. ప్రభు మేకలను గొర్రెలను వేరుపరచువాడు. One side there are goats, ఒకవైపు మేకలు ఉంటున్నాయి, and the other side there are sheep. ఇంకొక వైపు గొర్రెలు ఉంటున్నాయి. What is the difference? ఈ రెండు మేకలు గొర్రెలను వ్యత్యాసం ఏంటి? And the Lord himself is saying, ప్రభు తానే ఇలాగ సెలవిస్తా verse ఉంటున్నాడు. 35, 35వ వచనంలో, I was hungry, you gave me food. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం I was పెట్టిరి. thirsty, you gave me drink. దప్పికొంటిని, నాకు దాహం I was a stranger, you took me in. పరదేశినయుంటిని, నన్ను I was చేర్చుకొంటిని. naked and you clothed me. దిగంబరినయుంటిని, నాకు I బట్టలు was sick ఇచ్చితిరి. and you visited me. రోగినయుంటిని, నన్ను I చూడవచ్చితిరి. was in prison, you came to me. చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి. And then the righteous will answer, Lord, when did we see you hungry and fed you, thirsty and gave you drink? అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలి చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, దప్పికొని నీకు దాహం నీకు ఇచ్చితిమి, ఎప్పుడు నువ్వు పరదేశం నుండి
మేము నిన్ను చూడవచ్చితిమి. Verse 40. 40 వచనంలో, You did this to least of my brethren. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. When you help the little brethren, అల్పులైనటువంటి సహోదరులకు ఇలాగ మీరు సహాయం చేసినప్పుడు, you have helped me, you have done that to me. ఆ కార్యము అక్షరాలుగా నాకు చేసిన వారు అవుతారు. Then what is the blessing? అప్పుడు దాని ఆశీర్వాదం Verse ఏంటి? 34. 34 వచనంలో, Come and inherit the kingdom prepared for you. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోక పుట్టిందని మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. సిద్ధపరచిన రాజ్యము. సిద్ధపరిచిన రాజ్యము. The worship time we saw, ఆరాధన సమయంలో మనం చూసాము, there is a melu that is reserved for us. మన కొరకై సిద్ధపరచబడినటువంటి దాచి ఉంచబడిన మేలుంది. What is the melu here? ఇక్కడ ఉన్న మేలేంటండి? What is that is reserved and kept for us? మన కొరకై భద్రపరచబడి సిద్ధము చేయబడి ఉన్నటువంటి ఆ Is the మేలేంటి? kingdom of God. అది దేవుని రాజ్యము. How will you inherit the kingdom? ఈ రాజ్యాన్ని నువ్వు ఎలాగో When స్వతంత్రించుకుంటావు? you display all these good works. ఈ సత్క్రియలన్నింటినీ నీ జీవితంలో నువ్వు కనపరచడం ద్వారా, So after experiencing all the goodness of the Lord, ఇలా ఉన్న దేవుని యొక్క మంచితనాన్ని అంతటిని కూడా అనుభవించిన if తర్వాత, you are not able to radiate and reflect and show that goodness to others, నీవు ఈ మంచితనాన్ని ఇతరులకు కనపరిచి దాన్ని ప్రతిబింబించి నువ్వు చూపించకుండా ఉంటే what will happen? ఏం జరుగుతుంది? The Lord will say, అప్పుడు ప్రభు అంటాడు, depart from me, you evil doers. అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోడి. I know thee not. నీవెవరో నాకు తెలియదు. You have experienced all my goodness, నీవు నా మంచితనాన్ని అంతటిని అనుభవించావు, but did not reflect and radiate them. అయితే వాటిని నువ్వు కనపరిచి ఇతరులకు నువ్వు ప్రతిబింబించలేదు. So as believers, కనుక విశ్వాసులుగా so today ఇది నాన్న we need to look into ourselves. మనలోనికి మనం తొంగి చూసుకోవాలి. Are there good works in me? మన జీవితంలో ఏవైనా సత్క్రియలు ఉన్నావా లేవా? What are good works? ఈ సత్క్రియలు ఏంటండి? God's word is telling us దేవుని here. వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తా ఉంది. Somebody is hungry, ఎవరైనా ఆకలిగా ఉన్నప్పుడు give them food. వారికి ఆహారం If పెట్టాలి. somebody is sick, ఎవరైనా రోగి అయి ఉన్నప్పుడు go and visit them వారిని వెళ్ళి దర్శించాలి. or take them to the hospital. లేకపోతే వారిని హాస్పిటల్ వైద్యశాలకు తీసుకుని Somebody వెళ్ళాలి. is in prison, ఎవరైనా చెరసాల్లో ఉంటే go and visit them. వారిని వెళ్ళి దర్శించాలి. Somebody is depressed, ఎవరైనా కృంగుదల్లో ఉంటే go and encourage వారిని them. వెళ్ళి ప్రోత్సహించాలి. Somebody has gone away from Jerusalem, from the house of God, ఎవరైనా దేవుని మందిరమైనటువంటి యెరూషలేమును విడిచి వెళ్ళిపోతే go and bring them back to the house వారిని of దేవుని God. మందిరం నుండి తిరిగి వారిని పరామర్శించి These తీసుకుని are రావాలి. good works. ఇవి సత్క్రియలు. Somebody is financially struggling, ఎవరైనా ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటే give them a helping hand. వారికి చేయూతనివ్వాలి. Somebody is struggling with their exams, ఎవరైనా పరీక్షల్లో వారు పాస్ కాకుండా ఉంటే take tuition to them free of cost వారికి ఉచితంగా చదువు నేర్పించాలి. and help them to pass. అలాగ వారు పాస్ అయ్యేటట్లుగా చేయాలి. That is good works. ఇవి సత్క్రియలు. Small good works. ఇవన్నీ కూడా స్వల్పమైనటువంటి That మంచి shows క్రియలు. our love for the Lord ఇది మనం ప్రభువును ఎంతగా ప్రేమిస్తున్నామో and చూపిస్తుంది. shows love for one another. అంతేకాకుండా ఒకరి ఎడలో ఒకరికి ఎలాగో ప్రేమ కలిగి ఉన్నామో కూడా They తెలియజేస్తుంది. are true believers. అట్టి క్రియలు చేయవారు నిజమైన విశ్వాసులు. Good works are very important. ఈ సత్క్రియలు అన్నవి ఎంతో ప్రాముఖ్యమైనవి. So as young people, కనుక యవనస్తులుగా we all need to learn to do good works. మనం అందరము సత్క్రియలు చేయుట మనం నేర్చుకోవాలి. In our church, మన సంఘములో, in my church, మా సంఘములో there is one young boy. ఒక యవనస్తుడు ఉన్నాడు. He did his MSc statistics. ఆయన ఎంఎస్సి స్టాటిస్టిక్స్ చేశాడు. There is one young boy, one teenage boy. ఇంకొక యవనస్తుడు ఉన్నాడు, చిన్న వయసు. He is struggling to pass 10th class. 10th క్లాస్ 10వ తరగతి పాస్ అవడానికి అతను ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడు, ఇబ్బంది పడుతున్నాడు. 3 times he wrote. 2-3 సార్లు రాసి ఫెయిల్ అయ్యాడు. Nothing he is able to get in his mind. ఇంకా బుర్రలోనికి ఏది ఎక్కట్లేదు. So what did he do? అతడు ఏం చేశాడు? Arey, come to my house. అయ్యా నువ్వు మా ఇంటికి రా అన్నాడు. So he took him into his house ఇంటికి తీసుకుని వెళ్ళాడు. and taught him all the mathematics. లెక్కలన్నీ కూడా నేర్పించాడు. 35 మార్కులు వస్తే చాలా పాస్ అయిపోతాడు. 35 మార్కులు వస్తే చాలు పాస్ అయిపోతాడు. What is bare minimum to pass, he taught him. కనుక ఏదైతే ఇక పాస్ అవడానికి అతి అవసరమైందో ఆ కొద్ది విషయాలు నేర్పించాడు. Encouraged him ఆయన ప్రోత్సహించాడు. and took him into his house, తన ఇంటికి తీసుకొచ్చాడు. fed him,
భోజనం పెట్టాడు. and he slept in his house. ఆయన ఆ చిన్నవాడు వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాడు. Finally he passed the exam. చివరికి పరీక్షలో పాస్ అయ్యాడు. Then he took him and joined him ITI. తిరిగి తీసుకుని వెళ్ళి అతన్ని ఐటీఐలో చేర్పించాడు. Small good work. కొన్ని స్వల్పమైన సత్క్రియలు. Today ఇది నాన్న one teenage boy ఆ చిన్నవాడు is building a career for తన himself. కొరకే తన జీవితాన్ని కట్టుకుంటా ఉన్నాడు. That is good works. అది సత్క్రియలు. Help your friends స్నేహితులకు సహాయం చేయాలి. in our neighborhood, మా ఇరుగు పొరుగు వారి మధ్యలో, in our relationships, బంధువుల in మధ్యలో, the house of God. దేవుని మందిరంలో There are so many needy people, అనేకులు అక్కరలో ఉన్నటువంటి వారు so ఉంటున్నారు. many discouraged people. నిరాశలు ఉన్న వారు Many అనేకులు people are ఉంటున్నారు. struggling for jobs. వారు ఉద్యోగాల్లో లేకుండా సతమతం అవుతా ఉన్నారు. Help them. వారికి సహాయం చేయాలి. So 2 weeks back, 2 వారాల క్రితము I went to a ministry. నేను ఒక స్థలానికి I పరిచర్యకు took వెళ్ళాను. one of my brethren for translation. నాకు తోటి సహోదరుని తర్జుమా కొరకే తీసుకుని So వెళ్ళాను. I was chit-chatting with him. ఆయనతో నేను మాట్లాడుతా ఉన్నాను. And then he said, Anna, I brought these people into my office, some small jobs. అనా నేను ఈ పలానా వారిని మా ఉద్యోగం మా ఆఫీస్ లో చిన్న చిన్న పనులు చేయడానికి వారిని ఉద్యోగంలో పెట్టుకున్నాను అన్నాడు. And I said, how are you struggling with these people? అయ్యా వీళ్ళతో నువ్వు ఎలాగో పోరాడుతున్నావు అని. So one person, ఒక వ్యక్తి he doesn't have physical, he has weak hands. ఆయనకు చేతులు సరిగా లేవు, చేతులు బలహీనమైనవి, He has good eyes. మంచి కనుదృష్టి కలిగిన So వాడు. another person, ఇంకొక వ్యక్తి he cannot see properly, but he has physical energy. ఆయనకు సరిగా చూడలేడు కానీ మంచి ఆరోగ్యం కలిగిన వాడు. So the person who is strong, ఎవరైతే బలంగా ఉన్నాడో I am using him doing packaging work. ఆయన్ను ప్యాకేజింగ్ పని చేయడానికి Who has వాడుకుంటున్నాను. good eyes, ఎవరికైతే మంచి I am కంటి asking to చూపుందో sit on the computer. ఇంకా అతన్ని కంప్యూటర్ మీద కూర్చొని పెట్టాను. సగం పనికి వచ్చేవాడిని కూడా ఆఫీసులో అక్కడక్కడ దూర్చి పని చేయించుకుంటాను. సగం పనికి వచ్చిన వారిని కూడా ఆఫీసులో పెట్టి పని చేపించుకుంటా ఉన్నాడు. That is good works. అది సత్క్రియలు. We need to have that heart. అట్టి మనసును మనం కలిగి ఉండాలి. Somebody is struggling, ఎవరో ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు, somebody is struggling with exams, లేకపోతే కొందరు పరీక్షల్లో పాస్ కావడానికి somebody is కష్టపడతా ఉన్నారు, struggling with finances, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు కొందరు ఉంటున్నారు, somebody is discouraged, కొందరు కృంగి నిరాశలో ఉంటున్నారు, somebody is in temptation. కొందరు శోధనలు ఎదుర్కొంటా ఉన్నారు. Encourage them. వారిని It ప్రోత్సహించాలి. is not easy. ఇది అంత తేలికైంది You కాదు. have to spend time. కొంత సమయం You have to వెచ్చించాలి, spend some money. కొంత డబ్బు కూడా You have వెచ్చించాల్సి to spend వస్తుంది, some energy. లేకపోతే కొంచెం ప్రయాసపడాల్సి వస్తుంది. That is what proves that you are a true believer. అది నీవు నిజమైన విశ్వాసవి అని దానికి రుజువు. And the God's word says, దేవుని వాక్యం if you అంటుంది, do give a cup of cold water to anyone who comes in my name, you shall not lose that reward. నా నామమున ఎవరికైనా నీవు చల్ల నీళ్లు ఇచ్చినట్లయితే నీవు నిశ్చయముగా నీ బహుమానాన్ని The పోగొట్టుకోవు. one who sees in secret will reward you publicly. openly. రహస్యముగా చూచి మీ తండ్రి బహాటముగా నీకు ప్రతిఫలం ఇచ్చును. On that day, ఆ దినాన the Lord will say, ప్రభు అంటాడు, well done, good and faithful son. వలా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడు. Come and inherit the kingdom I have prepared before the foundations of the world. లోక పునాదులు వేయకబడక ముందే నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని నువ్వు వచ్చి స్వతంత్రించుకో. First thing, మొట్టమొదటిది good works. సత్క్రియలు. Secondly, రెండవది we need to have good fruits in our life. రెండవదిగా మన జీవితంలో మనము మంచి ఫలములను కలిగి ఉండాలి. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 12, 12వ అధ్యాయము verse 33. 12వ అధ్యాయము 33. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 12, 12వ అధ్యాయము verse 33. 33వ వచనము. Either make the tree good and its fruit is good, or else make the bad and its fruit is bad. For a tree is known by its fruit. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండు చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని ఫలము వలన తెలియబడును. Yes, so have good fruit in your life. కనుక మీ జీవితంలో మంచి ఫలములను కలిగి ఉండి. He is especially talking about our words here. ఇక్కడ మరి విశేషంగా మనం మాట్లాడే మాటలను ఉద్దేశించి Verse 35. 35వ వచనంలో, A good man out of the good treasure of his heart brings forth good things. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. Verse 35. 35వ By వచనం, your words you will be judged, and by your words you will be condemned. 35వ వచనంలో 37. 37వ వచనంలో, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. Our words must be good words. కనుక మన మాటలు మంచి మాటలుగా ఉండాలి. We should bear good fruit. మంచి ఫలములను ఫలించాలి. So many times అనేక పర్యాయం our words are very hurting, మన మాటలు ఎంతో గాయపరిచేవిగా ఉంటాయి. very slanders we do, లేకపోతే వేరే వాళ్ళ మీద కొండెములు చెప్తాం, gossips we spread, లేకపోతే ముసలమ ముచ్చట్లు మాట్లాడతాం, we use harsh and angry words. ఎంతో కఠినమైనటువంటి ఎంతో
గాయపరిచే ఆయాసపరిచే మాటలు. So God's word says, అయితే దేవుని వాక్యం అంటుంది, out of the good treasure of your heart the mouth speaks. నీ నోట్ Verse 35. 35వ వచనంలో నీ నోటి నుండి సజ్జనుడు తన మంచి ధననిధి నుండి సద్విషయములను తెచ్చును. Your heart is filled with good things, నీ హృదయము మంచి విషయాలతో నింపబడి and ఉంటే good words will come out. అప్పుడు మంచి మాటలు బయటికి వస్తాయి. And then you will be treated as good tree. అప్పుడు నువ్వు మంచి వృక్షముగా మంచి చెట్టుగా నువ్వు పిలువబడతావు. If you want to bear good fruit, నువ్వు మంచి ఫలములను ఫలించగోరినట్లయితే you need to have good words. నీవు మంచి మాటలను సద్విషయములను కలిగి ఉండాలి. Very, very important. ఇది ఎంతో ప్రాముఖ్యము. As young people, యవనస్తులుగా we all keep on talking, non-stop talking. ఇంకా మనం మాట్లాడుతూ ఇంకా ఆపక మాట్లాడుతూనే ఉంటాం. So we should be careful. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. Are my words hurting anyone? నా మాటలు ఎవరైనా ఆయాసపరుచున్నాయా? Are they bringing blessing to anyone? లేకపోతే వేరే వారికి ఆశీర్వాదం Am కలిగించున్నాయా? I encouraging somebody? నేను ఎవరైనా Or ప్రోత్సహించున్నానా? am I discouraging లేకపోతే someone? ఎవరైనా నిరాశపరుచున్నానా? So our words must be filled with the word of God. మన యొక్క మాటలు దేవుని వాక్యముతో నింపబడినమై ఉండాలి. That is the good fruit the Lord is asking us to bear. అటువంటి మంచి ఫలమును మనము ఫలించాలి అని ప్రభు కోరుతా ఉన్నాడు. Without good fruit, మంచి ఫలము లేకుండా you cannot inherit the kingdom of నీవు God. దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. Those people who without fruit of repentance, ఎవరైతే మారు మనసు తగిన ఫలము కలిగి ఉండరో they cannot inherit the kingdom of వారు God. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. Matthew chapter 3, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో verse 2. 3వ అధ్యాయం 2వ వచనంలో John the Baptist was preaching and saying, repent, for the kingdom of heaven is at hand. బాప్తిస్మిచ్చి యోహాన్ అంటున్నాడు, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళం చేయుడి. Repent, for the kingdom of heaven is at hand. 3. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని బాప్తిస్మిచ్చి యోహాను Kingdom of God is at hand. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, Repent. మారు మనసు పొందుడి. Very, very important today. ఇది ఎంతో ప్రాముఖ్యమైన My విషయం. dear brothers and ప్రియ sisters, సహోదర సహోదరులారా, as we see the things happening around మన us, చుట్టూ సంగతులు సంభవించిన విషయాన్ని మనం kingdom గమనిస్తున్నాము. is raising against kingdom. ఒక దేశము ఇంకొక దేశానికి విరోధముగా ఆ యుద్ధానికి We లేస్తా see ఉన్నాయి. famines everywhere. ఎక్కడ చూసినా కరువులే, As we see plagues everywhere. ఎక్కడ చూసినా తెగుళ్ళు వస్తా These ఉంటున్నాయి. are all the signs of the coming of the ఇవన్నీ Lord. కూడా ప్రభు యొక్క రాకడకు సూచనగా ఉంటున్నాయి. John the Baptist says, బాప్తిస్మిచ్చి యోహాన్ అంటున్నాడు, repent, for the kingdom of heaven is at hand. పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుము. What is the fruit of repentance? Verse 8. 8వ వచనంలో And he is saying, bear the fruit of repentance. మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి, Then you baptize. అప్పుడు మీరు బాప్తిసం పొందుడి, Then you will enter into the kingdom of God. అప్పుడు మీరు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించెదరు. Without the fruit of repentance, మారు మనసుకు తగిన ఫలము లేకుండా if you come and take baptism మీరు వచ్చి also, బాప్తిసంలో సాక్ష్యం ఇస్తే that is of no use. దాని వల్ల ఏ ప్రయోజనం You ఉండదు. cannot become a child of మీరు God. దేవుని బిడ్డగా మారలేరు. Here a lot of people are coming to be baptized by John the Baptist. ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిసం పొందడానికి అనేకులు వస్తా ఉన్నారు. They thought they are already in the kingdom. వారు అనుకుంటున్నారు మేము ఇదివరకే దేవుని రాజ్యంలో We ఉన్నాము, are the children of God. మేము దేవుని పిల్లలము, But for the safe sake, I will go and get baptized in Jordan. ఇంకా ఏదో ఒక మేలు పొందడానికి కొరకే జోర్దాన్ నదిలో బాప్తిసం పొందుతాను అనుకుంటున్నారు. Double confirmation. ఇంకా రెండింతల దాన్ని దృఢపరుచుకుంటాము అనుకుంటున్నారు. పుట్టుకతో క్రైస్తవులు, మునిగిన తర్వాత క్రైస్తవులు. మేము పుట్టుక క్రైస్తవులము, అంతేకాకుండా బాప్తిసంలో మునగడ ద్వారా క్రైస్తవులము అనుకుంటున్నాం. We are children of God. అప్పుడు మేము దేవుని పిల్లలము అని అనుకుంటున్నాం. Without repentance, మారు మనసు పొందకుండా, without fruit of repentance, మారు మనసుకు తగిన ఫలము లేకుండా, without a changed life, మార్పు చెందిన జీవితం లేకుండా you think that you will inherit the kingdom of God. దేవుని రాజ్యం నువ్వు స్వతంత్రించుకుంటావు అనుకుంటున్నావా? That's why the Lord John the Baptist says, అందుకొరకే బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నాడు, you brood of vipers, మీరు సర్ప సంతానమా, who asked you to flee from the coming wrath of God. రాబో ఉగ్రత నుండి తప్పించుటకు మీకు ఎవరు బుద్ధి చెప్పారు? There are no fruit in your మీ life. జీవితంలో ఏ ఫలము లేదు, There is no repentance in your మీ life. జీవితంలో మారు మనసు How లేదు. will you think you will inherit the kingdom that is reserved for us? మా కొరకే సిద్ధపరచబడిన ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామని మీరు ఎలాగనుకుంటున్నారు? Repent and come
and bear the fruit of repentance. రండి మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. My dear brothers and ప్రియ sisters, సహోదర సహోదరులారా, today, ఈ దినాన if any one of you మీలో ఎవరైనా not yet saved, ఇంకా రక్షణ పొందకుండా you ఉంటే, are coming and going, మీరు వస్తూ వెళ్ళిపోతూనే ఉంటే, you are thinking that you are in the house of నేను God, దేవుని మందిరంలో ఉన్నానులే you are అని thinking అనుకుంటే, you are born in a Christian family, క్రైస్తవ కుటుంబంలో నేను I జన్మించాను, am already in the kingdom of God. ఇదివరకే దేవుని రాజ్యంలో ఉన్నాను అనే భ్రమలో ఉంటే, If you have not confessed your sins, ఇంకా మీ పాపాలను ఒప్పుకోకుండా if ఉంటే, there is no change in life, మీ జీవితంలో మార్పు లేని అనుభవం లేకుండా ఉంటే, you are self-deceiving నీవు yourself. నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. God is calling you, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, My son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, come to me. నా యొద్దకు రా, I will show all my goodness to you. ఇదిగో నా మంచితనాన్నంతటినీ నీకు Leave కనపరచను. your old life, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టు, confess your sins, నీ పాపములను ఒప్పుకో, turn away from your నీ sin, దుర్మార్గము నీ పాపం నుండి and విడుదల turn పొందు. to the Savior. అప్పుడు రక్షకుడి దగ్గరికి రా, That is our salvation. అలాగ నువ్వు రక్షింపబడతావు. Salvation is very simple. రక్షణ ఎంతో సరళమైంది. Turning away from sin, పాపం నుండి వేరై turning unto the Savior. రక్షకుని వైపు మరలుట, That's our salvation. అదే రక్షణ అంటే. That is what God wants you. అదే దేవుడు నీ యొద్ద నుండి కోరుతా ఉన్నాడు. Good, transformed life. మార్పు చెందినటువంటి మంచి జీవితము. If you are living double life today, నీవు ద్వంద్వ జీవితము, రెండు రకాల జీవితాన్ని జీవించినట్లయితే, in your college, కాలేజ్ లో, your office, ఆఫీస్ లో, among your relatives, లేకపోతే బంధువుల మధ్యలో you have one kind of life, ఒక రకపు జీవితం జీవించినా, and you are coming to the house of దేవుని God, మందిరానికి వస్తున్నావు, showing a different life. ఇంకొక రకపు జీవితం జీవిస్తున్నావు. Those two minds people, అలాగ ద్వంద్వ మనస్సు కలిగినటువంటి వారు, those who have double life, అట్లు ద్వంద్వ జీవితం కలిగిన వారు, what is God saying? వారి గురించి దేవుడు ఏమంటున్నాడు? You brood of vipers, ఓ సర్ప సంతానమా, you cannot inherit the kingdom మీరు of దేవుని God. రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. If you repent sincerely, మీరు యథార్థంగా మీ పాపం విషయమై పశ్చాత్తాపడితే, then I will make you sons and daughters in my kingdom. అప్పుడు నేను మిమ్మల్ని నా రాజ్యములో నా కుమారులుగాను కుమార్తెలుగాను చేర్చుకుంటాను. First thing that we need to have in our lives, మన జీవితంలో మనం కలిగి ఉండవలసిన మొదటి విషయము good works. సత్క్రియలు. Secondly, రెండవది good fruit. మంచి ఫలమును. Thirdly, and lastly, మూడవదిగా చివరిదిగా good service. మంచి సేవ. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 25. 25వ అధ్యాయం. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 25, 25వ అధ్యాయము verse 21, 21వ వచనంలో, 25, 21. 25వ అధ్యాయము 21వ వచనంలో, The master is telling to the servant, యజమానుడు దాసునితో అంటున్నాడు, well done, good and faithful servant. బల నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసుడా. మంచి దాసుడా. We know this parable, ఈ ఉపమానం parable of talents. తలాంతుల ఉపమానము. And there is a master, ఒక యజమానుడు ఉన్నాడు, and he has got 3 servants. అతనికి 3 దాసులు ఉన్నారు. For the first one he gave 5 talents, second one he gave 2 talents, third one he gave 1 talent. మొదటి వానికి 5 తలాంతులు, రెండవ వానికి 2 తలాంతులు, మూడవ వానికి 1 తలాంతు ఇచ్చాడు. And the first one went and brought 5 more. అయితే మొదటి వాడు వెళ్ళి 5ను 10గా చేశాడు. And second one went and brought 2 more. అయితే రెండవ వాడు 2ని తీసుకొని ఇంకా 2 జోడించి తీసుకొచ్చాడు. Third one hid the talent under the ground. అయితే మూడవ వాడు 1 తలాంతు తీసుకొని దాన్ని భూమిలో పాతి పెట్టాడు. And when the master took the accounts, అయితే లెక్క చూచేటటువంటి సమయంలో యజమానుడు చూచడానికి వచ్చినప్పుడు, at the time of reconciliation, ఆ లెక్కలు చూసి తీర్పు తీర్చే సమయం వచ్చినప్పుడు, he said to the first and the second servant, మొదటి వానితో మొదటి దాసుడు రెండవ దాసునితో యజమానుడు అన్నాడు, what did he say? Well done, good and faithful servant. బలా నమ్మకమైన మంచి దాసుడా అని వారిని ప్రశంసించాడు. మంచి దాసుడా. మంచి దాసుడా. The Lord is coming very soon. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. You and I should hear that voice. నీవు నేను ఆ మాటలు వినాలి. Good and faithful servant. బలా నమ్మకమైన మంచి What did the దాసుడా. master give? యజమానుడు వారికి ఏమి బహుమానం ఇచ్చాడు? He gave 4 things. వారికి 4 విషయాలు ఇచ్చాడు. He gave them time, వారికి సమయం ఇచ్చాడు, gave them talent, తలాంతులు ఇచ్చాడు, gave them treasure, వారికి he ధననిధినిచ్చాడు, gave them trust. అంతేకాకుండా వారి మీద నమ్మిక ఉంచాడు. 4 things. 4 విషయాలు. 4 T's. 4 విషయాలు. He gave him talents తలాంతు and treasure, ధననిధి, time సమయము, and trust. తర్వాత వారి మీద నమ్మిక ఉంచాడు. And then it is your responsibility, my responsibility to work hard in his vineyard and bring the fruit back to him. కనుక నీవు నేను ఆయన యొక్క ద్రాక్ష వనములో
ప్రయాసపడి ఆయనకు మనము ఫలమును తీసుకొని రావాలని ప్రభు ఆశిస్తా On ఉంటున్నాడు. that day, ఆ దినమున the Lord asks us an account. ప్రభు లెక్కలు చూచినప్పుడు, What did you do with your time? అయ్యా నీకు ఇచ్చిన సమయంతో నువ్వేం What did చేసావంటే, you do with your money? నీకు ఇచ్చినటువంటి ధనముతో నువ్వేం What did you చేసావంటే, do with all the talents and abilities and the skills you have? నీకు ఇచ్చినటువంటి సామర్థ్యము, తలాంతులు, యోగ్యత అంతటితో నువ్వేం చేసావంటే, What will we reply? నీ జవాబు ఏమై ఉంటుంది? Tomorrow, రేపు the Lord will ask ప్రభు us, అడుగుతాడు మనల్ని, how many souls you brought to my నా kingdom? రాజ్యంలోనికి ఎన్ని ఆత్మలను తీసుకొచ్చావు? What will we give? మన జవాబు ఏంటి? What will our score be? మన యొక్క లెక్క ఎంతగా ఉంటుంది? Oh, on that day, ఆ దినాన we don't have anything to show to the ప్రభు Lord. దగ్గరికి, ప్రభువుకు చూపించడానికి ఏమీ లేనప్పుడు, And that the Lord will say, ఆ దినాన ప్రభు అంటాడు, you wicked and lazy servant, నీవు సోమరి అయిన చెడ్డ దాసుడా, depart from me. నా నుండి తొలగిపో, Go to the place where there is outer darkness, weeping and gnashing of teeth. ఏడ్పు పండ్లు కొరుకుట ఉన్నటువంటి ఆ కటిక చీకటిలోనికి వెళ్ళిపో. You have no worth to enter into my kingdom. నా రాజ్యంలోనికి ప్రవేశించుటకు నీకు యోగ్యత లేదు. Good service. మంచి సేవ. My dear brothers and ప్రియ sisters, సహోదర సహోదరులారా, God is coming very soon. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. Today, ఈ దినాన we need to make a decision. మనం ఒక తీర్మానం తీసుకోవాలి. Lord, help me to use my time for you. ప్రభువా, నా సమయమును నీ కొరకే వెచ్చించడానికి సహాయం Lord, చేయి. help me to use my talent for you. ప్రభువా, నా తలాంతును నీ కొరకే వాడడానికి నాకు సహాయం Lord, చేయి. help me to spend my money for missionary ప్రభువా, work. నీవు ఇచ్చిన డబ్బును దేవుని పరిచర్య కొరకే Oh, వాడడానికి Lord, సహాయం you చేయి. have given me so much of goodness దేవా, నువ్వు నాకు ఎంతో మేలు చేసి ఉంటున్నావు. in my personal life. నా వ్యక్తిగత జీవితంలో, family life, నా కుటుంబ జీవితంలో, my church life. నా సంఘ జీవితంలో You loaded me with all the good things. ఎంతో మేలుతో నన్ను నింపి ఉంటున్నావు. No good thing does he withhold from those who fear him. ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన ఏ మేలునో కొదవ చేయడు. All the good things he has given to ఆయన us. సమస్తమైనటువంటి మేలును మన ఎడల చేసి ఉంటున్నాడు. After receiving them, దీని అంతటిని పొందిన తర్వాత God is asking us, దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు, I want you to be good servants. నీవు నా కొరకే మంచి దాసునిగా I ఉండగోరుచున్నాను. want you to receive that title. Well done, good and faithful servant. వలా నమ్మకమైన మంచి దాసుడా అనే ఆ బిరుదు నువ్వు పొందుకోవాలని నేను కోరుతున్నాను అని అంటున్నాడు We ప్రభు. may not win kingdoms. మనము ఏదో రాజ్యాలను గెలవకపోవచ్చు, Small things. స్వల్పమైన చిన్న చిన్న విషయాలు. Share your నీ testimony. సాక్ష్యాన్ని పంచుకో. Bring somebody to the special meeting. ఎవరినైనా ప్రత్యేక కుడికలకు తీసుకుని రండి. Pay somebody's school fee where లేకపోతే who are weak people financially. ఎవరైనా ఆర్థికంగా బలహీనలుగా ఉంటే వారి స్కూల్ ఫీజు లేకపోతే వారికి సహాయం చేయండి. So small help ఇలా నా స్వల్పమైనటువంటి సహాయము will bring great riches unto us in eternity. అయితే నిత్యత్వములో ఈ చిన్న కార్యములు గొప్ప ఆశీర్వాదము, గొప్ప ప్రతిఫలమును మనకు The Lord కలుగజేస్తాయి. is coming very soon. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. Our time is very precious. మన సమయం ఎంతో అమూల్యమైంది. When we look into all the circumstances around us, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ మనం గమనిస్తే the Lord is at the door. ప్రభు ఆయన గవిని యుద్ధని నిలిచి You ఉంటున్నాడు. don't have much time. ఇంకా ఎక్కువ సమయం లేదండి. Use your time. కనుక మీ సమయం Use your సద్వినియోగం చేసుకోండి. opportunities. మీకు ఇవ్వబడిన అవకాశం Use your సద్వినియోగం చేసుకోండి. energies. మీ యొక్క శక్తిని సద్వినియోగం చేసుకోండి. Save some souls. కొన్ని ఆత్మలను రక్షణ లోనికి Do some work నడిపించడానికి, for the Lord. ప్రభు కొరకే కొన్ని కార్యములను చేయడానికి. On the day, ఆ దినాన you and I can encounter the Lord with a face shining, and then the Lord will say, well done, good and faithful servant. అప్పుడు ప్రభువును మనము సిగ్గులేని ముఖముతో, ఎంతో ధైర్యంతో కూడినటువంటి ముఖముతో మనము ఎదుర్కొని బలా నమ్మకమైన మంచి దాసురా అని ప్రభు నుండి ప్రశంసను మనం పొందుకోవచ్చు. Shall we pray? ప్రార్థించుకుందామండి. With a commitment, let us go from here. ఒక తీర్మానము తీసుకున్న వారమై, పొందిన వారమై ఇక్కడ నుండి మనం వెళ్దాం. Are there good works in my life? నా జీవితంలో ఏదైనా సత్క్రియలు ఉన్నాయా? Are there good fruit in my నా life? జీవితంలో ఏదైనా మంచి ఫలము కలిగి ఉన్నానా? Is there good service in my life? లేకపోతే నా జీవితంలో ఏదైనా మంచి సేవను నేను కలిగి ఉన్నానా? If not, లేని ఎడల on that day, ఆ దినాన I will be put to shame. నేను అవమానం పాలవుతాను. Let us rededicate ourselves, recommit ourselves to the కనుకనే Lord. మన జీవితాన్ని తిరిగి ప్రతిష్ఠించుకుందాం, ప్రభు Every దగ్గర one of us సమర్పించుకుందాం. may hear on that day, well done, good and faithful ఆ servant. దినాన బలా నమ్మకమైన మంచి దాసుడా అనే ప్రశంసను ప్రభు నుండి మనం పొందుకుందాం. Shall we pray? ప్రార్థించుకుందామండి.